నెక్స్ట్ టాపిక్ మ్యామ్, es bueno, es malo, or está bien, está mal. bueno అంటే గుడ్, బియన్ అన్నా కూడా గుడ్. బట్ ఇట్ ఈస్ గుడ్ అన్నప్పుడు బుయనో వస్తే ఏస్ రాయాలి, బియన్ వస్తే ఎస్తా రాయాలి. ఇట్ ఈస్ బ్యాడ్ అంటే నార్మల్గా మాలో వచ్చినప్పుడు ఏస్ రాయాలి. బ్యాడ్ అంటే మాల్ కూడా వస్తుంది, మాల్ వచ్చినప్పుడు ఎస్తా రాయాలి. ఇది డిఫరెన్స్. బుయనో మాలో, బుయనో గుడ్, మాలో బ్యాడ్, ఇవి రెండు అడ్జెక్టివ్స్. వీటి ముందర ఇట్ ఈజ్ అని వస్తే ఏస్ రాయాలి. బిఎన్ గుడ్, మాల్ గుడ్, రెండు కూడా అడ్వర్బ్స్. అడ్వర్బ్స్ వచ్చినప్పుడు ఇట్ ఈజ్ అంటే ఎస్తా రాయాలి. అది పాయింట్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిఫికల్టీస్ ఫర్ స్పానిష్ లర్నర్స్ ఈజ్ హౌ టు డిఫరెన్స్ బిట్వీన్ ఏస్ బుయనో, ఏస్ మాలో అండ్ ఎస్తా బియన్, ఎస్తా మాల్. ఇవి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. ఎలా రాయాలి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా బుయనో వాడితే ఇట్ ఈజ్ అంటే ఎస్ వాడాలి, బియన్ వాడితే ఎస్తా వాడాలి. మాలో వచ్చింది అనుకో ఇట్ ఈజ్ అంటే ఎస్ వాడాలి, మాల్ వచ్చింది అనుకో ఎస్తా వాడాలి. ఇట్ ఈస్ గుడ్ దట్ యూ స్టడీ ఎవ్రీ ఆఫ్టర్నూన్. ఇట్ ఈస్ గుడ్, గుడ్ అంటే నేను బుయనో రాశాను, బుయనో రాసినప్పుడు ఎస్ రాయాలి. దట్ అంటే కే, యూ స్టడీ అంటే ఎస్తుదియేస్, ఎస్తుదియేస్ కాదు ఎస్తుదియాస్. ఎవరీ ఆఫ్టర్నూన్ అంటే తార్దే, ఎవరీ ఆఫ్టర్నూన్ అంటే ఫ్లూరల్ కదా, ప్రతిరోజు. అందుకే ఎవరీ అనేది ఫెమినిన్ ఫ్లూరల్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఫ్లూరల్ కాబట్టి. తోదాస్ లాస్ తార్దేస్, ఎవరీ ఆఫ్టర్నూన్. ఇట్ ఈస్ గుడ్ దట్ యూ స్టడీ ఎవరీ ఆఫ్టర్నూన్. ఇట్ ఈస్ గుడ్ ఏస్ గుయనో, దట్ కే యూ స్టడీ ఎస్తుదియాస్. యూ అంటే తూ ఆడ మెన్షన్ చేసినా చేయకపోయినా ఏం కాదు, ఎస్తుదియాస్ అని రాసినా సరిపోతుంది. ఎవరీ ఆఫ్టర్నూన్ అంటే తోదాస్ లాస్ తార్దేస్. యూ ఈట్ టూ మచ్ అండ్ దట్ ఈస్ నాట్ గుడ్. యూ ఈట్ కొమేస్, టూ కొమేస్ అని చెప్పచ్చు, జస్ట్ సింపుల్గా కొమేస్ అనొచ్చు. టూ మచ్ అంటే దెమాసియాదో, అండ్ ఈ దట్ అంటే ఎస్ఓ. ఈజ్ నాట్ గుడ్, నాట్ అంటే ఫస్ట్ నో రాయాలి, ఏస్ గుయనో. ఇంగ్లీష్లో ఏమో వర్బుకి ఇక్కడ నౌన్కి మధ్యలో ఇలా నాట్ వస్తుంది, స్పానిష్లో ఏమో నో అనేది ముందు రాయాలి. ఈజ్ గుడ్ అంటే ఏస్ బుయనో. సేమ్ ఇట్ ఈస్ గుడ్ అంటే ఏస్ బుయనో బదులు ఎస్తా బియన్ వాడచ్చు. బియన్ వచ్చిందంటే ఎస్తా రాయాలి. ఇట్ ఈస్ గుడ్ దట్ యూ స్టడీ ఎవరీ ఆఫ్టర్నూన్. ఇట్ ఈస్ గుడ్ ఎస్తా బియన్. దట్ అంటే కే, యూ స్టడీ అంటే ఎస్తుదియాస్. ఎవరీ ఆఫ్టర్నూన్ అంటే తోదాస్ లాస్ తార్దేస్. యూ ఈట్ టూ మచ్ అండ్ దట్ ఈస్ నాట్ గుడ్. యూ ఈట్ అంటే కొమేస్, టూ మచ్ అంటే దెమాసియాదో, అండ్ అంటే ఈ, దట్ అంటే ఎస్ఓ. ఈజ్ నాట్ గుడ్, నాట్ అంటే నో, ఈజ్ గుడ్ అంటే ఎస్తా బియన్. Here you can see both are translated in the same way, but remembering not mix them up. అంటే బుయనో వచ్చినప్పుడు ఎస్ వాడాలి, బియన్ వచ్చినప్పుడు ఎస్తా వాడాలి. అంతేగాని బుయనో వచ్చినప్పుడు ఎస్తా రాయకూడదు, బియన్ వచ్చినప్పుడు ఎస్ రాయకూడదు. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ గుడ్ దట్ యు ఆర్ పేషెంట్ విత్ సిబ్లింగ్స్. సో మీ చెల్లెలతో లేదా తమ్ముళ్ళతో, అన్న వాళ్ళతో, ఓన్ బ్రదర్ని ఓన్ సిస్టర్ని సిబ్లింగ్ అంటారు, అలా వాళ్ళతో పేషెంట్గా ఉండడం చాలా మంచిది అని చెప్తున్నాం. ఇట్ ఈస్ గుడ్ దట్, ఇట్ ఈజ్ అంటే ఏస్ బుయనో అని వాడాలి, ఎస్తా బుయనో అని వాడకూడదు. కావాలి అంటే ఎస్తా బుయన్ అని వాడచ్చు. దట్ అంటే కే, యు ఆర్ అంటే సెయాస్, సర్వర్బ్ కాంజుగేషన్ అలా రాసాము సెయాస్ అని. పేషెంట్ అంటే పాసియంతే, విత్ అంటే కోన్, యువర్ అంటే తుస్, సిబ్లింగ్స్ అంటే ఎర్మానోస్, తూ ఫ్లూరల్ తుస్. ఎర్మానో అంటే బ్రదర్, బ్రదర్స్ ఎర్మానోస్, అలా సిబ్లింగ్స్ కూడా చెప్తాం. సిబ్లింగ్స్ అంటే ఓన్ బ్రదర్ ఓన్ సిస్టర్ని అలా చెప్పచ్చు. సో ఇట్ ఈజ్ వస్తే ఏస్ బుయనో వాడాలి, ఎస్తా బియన్ అని రాయకూడదు. అలాగే
ఏస్ బిఎన్ అని కూడా చెప్పకూడదు, ఎస్తా బిఎన్ అని చెప్పాలి. ఇట్ ఈస్ గుడ్ దట్ యూ ప్రాక్టీస్ స్పానిష్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇట్ ఈస్ గుడ్ ఎస్తా బిఎన్, దట్ అంటే కే, యూ ప్రాక్టీస్ అంటే ప్రాక్టికేస్, ఎస్పాన్యోల్ అంటే స్పానిష్, ఫర్ అంటే పారా, యువర్ ఎగ్జామ్ అంటే టు ఎగ్జామిన్. ఇట్ ఈస్ గుడ్ అంటే ఎస్తా బిఎన్ అని చెప్పాలి, ఏస్ బిఎన్ అని చెప్పకూడదు. కావాలి అంటే ఏస్ బుయెనో అని చెప్తాం ఇలా. సో ఏస్ బుయెనో అనేది అడ్జెక్టివ్, ఎస్తా బిఎన్ అనేది అడ్వర్బ్. ఇక్కడ బిఎన్ అనేది అడ్వర్బ్, బుయెనో అనేది అడ్జెక్టివ్. గుడ్ అంటే బుయెనో వస్తుంది, బిఎన్ అని వస్తుంది. గుడ్ ముందర ఇట్ ఈస్ అని ఉందనుకో, బుయెనో వచ్చిందంటే ఏస్ వాడాలి, బిఎన్ వచ్చిందంటే ఎస్తా వాడాలి. సేమ్ అలాగే బ్యాడ్. బ్యాడ్ అంటే నార్మల్గా మాలో, మాలో అనేది అడ్జెక్టివ్, మాల్ అనేది అడ్వర్బ్. ఇట్ ఈస్ బ్యాడ్ అంటే ఏస్ మాలో, ఇట్ ఈస్ బ్యాడ్ దట్ వీ డ్రింక్ సో మచ్ ఆల్కహాల్. ఇట్ ఈస్ మ్యాడ్ అంటే ఏస్ మాలో, దట్ అంటే కే, తోమేమోస్ అంటే వీ టేక్, తాంతో అంటే సో, సో మచ్ అని వస్తుంది. ఆల్కహాల్ అంటే ఆల్కోహోల్, ఆల్కోహోల్. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ అంటే స్మోకింగ్ అంటే ఫూమార్, ఈజ్ అంటే ఏస్, బ్యాడ్ అంటే మాలో. ఇట్ ఈస్ బ్యాడ్ అంటే ఏస్ మాలో అని రాశాం పైన ఎగ్జాంపుల్లో, కింద ఎగ్జాంపుల్లో. సో ఏస్ మాలో బదులు ఎస్తా మాల్ అని కూడా చెప్తాం. ఇట్ ఈస్ బ్యాడ్ అన్నా లేదా ఇట్ ఈస్ రాంగ్ అన్నా ఎస్తా మాల్. ఇట్ ఈస్ బ్యాడ్ లేదా ఇట్ ఈస్ రాంగ్ దట్ వీ డ్రింక్ సో మచ్ ఆల్కహాల్, ఎస్తా మాల్. కే తోమేమోస్ తాంతో ఆల్కోహోల్. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ లేదా రాంగ్ అని చెప్పాలి, ఫూమార్ ఎస్తా మాల్ అలా చెప్తాం. ఏస్ వస్తే మాలో వాడాలి, ఎస్తా వస్తే మాల్ వాడాలి. మాలో అనేది అడ్జెక్టివ్, మాల్ అనేది అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ ఫిలిం, a play, a book, and so on, using esta bien will imply that more than being good quality, it is entertaining, amazing, interesting. నార్మల్గా బిఎన్ అంటే గుడ్, ఎస్తా బిఎన్ అని చెప్తున్నప్పుడు ఒక ఫిలిం గురించి కానీ, ఒక ఆట గురించి కానీ, ఒక బుక్ గురించి కానీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎస్తా బిఎన్ అని వాడితే గుడ్ కన్నా మంచి క్వాలిటీ గురించి మాట్లాడుతున్నట్లు మీనింగ్ కన్వే అవుతుంది. ఒక మూవీ తీసుకున్నాం అనుకో, మూవీ బాగా ఎంటర్టైనింగ్గా ఉంది అన్నప్పుడు, ఎంటర్టైనింగ్ అంటే ఎంటర్టైనింగ్ అనే దాన్ని స్పానిష్లో చెప్పనవసరం లేదు, సింపుల్గా ఎస్తా బిఎన్ అని చెప్తే చాలు. ఏదన్నా ప్లే చేసాం, ఒక సాంగ్ చాలా బాగుంది, అమేజింగ్గా ఉంది అంటాం కదా, అలా అమేజింగ్ అని అంటే అమేజింగ్ అనేది స్పానిష్లో రాయనవసరం లేదు, ఎస్తా బిఎన్ అని రాస్తే సరిపోతుంది. సేమ్ అలాగే ఇంట్రెస్టింగ్. ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనుకో, అప్పుడు ఇంట్రెస్టింగ్ అంటే ఇంటరెస్టంట్ అని చెప్పనవసరం లేదు, ఎస్తా బిఎన్ అని చెప్తే సరిపోతుంది. అలా కింద ఎగ్జాంపుల్ ఉన్నాయి చూద్దాం. యూ హ్యావ్ టు గో అండ్ సీ దట్ ఫిలిం. అప్పుడు ఇంట్రెస్ట్ అంటే అది ఇంట్రెస్ట్ అని చెప్పినా ఏం కాదు కదమ్మా. ఏం కాదు, కానీ ఇట్లా ఎంటర్టైనింగ్గా ఉంది, అమేజింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నప్పుడు మనం ఎస్తా బిఎన్ కూడా వాడచ్చు. మీరు చెప్తా ఏం కాదు కదా. ఏం కాదు, ఏం కాదు, బోత్ రెండు వాడచ్చా? రెండు వాడచ్చు. ఓకే. నెక్స్ట్, యూ హ్యావ్ టు గో. సో నువ్వు వెళ్ళు అని చెప్తున్నావు, అండ్ సీ దట్ ఫిలిం, నువ్వు వెళ్ళి ఆ ఫిలిం చూడి అని చెప్తున్నావు. ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్, అది చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది మూవీ అని అర్థం. యూ హ్యావ్ టు గో అంటే మనం నేర్చుకున్నాం అప్లికేషన్స్ A1 లెవెల్లో. తెనేర్ కాంజుగేషన్ తర్వాత కే వస్తుంది. తెనేర్కి కాంజుగేషన్ ఫస్ట్ పర్సన్కి తెంగో వస్తుంది, సెకండ్ పర్సన్ నుంచి ఈ ప్లేస్లో ఐ వస్తుంది. అప్పుడు యూ హ్యావ్ అంటే ఏమొస్తుంది? టిఎన్ఎస్. తర్వాత టు అంటే కే వస్తుంది. గో అంటే ఏం? ఇర్. హ్యావ్ తర్వాత ఎప్పుడైతే టు వస్తుందో తెనేర్ కాంజుగేషన్ రాసి కే రాస్తాం. గో అంటే ఇర్, అండ్ అంటే ఈ, సి అంటే బెర్, దట్ ఫిలిం, ఎసా పెలికులా, ఇట్ ఈస్ వెరీ గుడ్ లేదా ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్ అంటే ఎస్తా ముయ్ బిఎన్, వెరీ అంటే ముయ్ అలా చెప్తే సరిపోతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ అంటే ఎస్తా ముయ్ బిఎన్,
ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్ అంటే ఎస్తా muy bien. ఇక్కడ ఒక మూవీ గురించి మాట్లాడుతున్నాం. మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంటర్టైనింగ్ గా ఉంది అన్నప్పుడు ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ అంటే ఎస్తా బియన్. ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్ అంటే ఎస్తా muy bien అలా చెప్తాం. అలాగే ఒక బుక్ చదువుతున్నాం. ఒక పర్సన్ ఒక బుక్ చదువుతున్నాడు. మనం వెళ్ళి అడుగుతున్నాం, నువ్వు చదువుతున్న బుక్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందా, అంతసేపు చదువుతున్నావు అని అడుగుతున్నాం. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఏమని అడుగుతాం? ఈజ్ ద బుక్ యు ఆర్ రీడింగ్ గుడ్ ఆర్ ఇంట్రెస్టింగ్? నువ్వు చదువుతున్న బుక్ బాగుందా లేదా ఇంట్రెస్టింగ్ గా ఉందా అని అడుగుతున్నాం. క్వశ్చన్ వేస్తున్నాం. ఈజ్ గుడ్ లేదా ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే ఎస్తా బియన్. ఎస్తా బియన్. ద బుక్ అంటే ఎల్ లిబ్రో. ద బుక్. యు ఆర్ అంటే ఇక్కడ ఎస్తాస్ అని రాశాడు. రీడింగ్ అంటే లేయందో. ఆమిజార్ తర్వాత వర్బ్ V4 వస్తే ఆమిజార్కి ఎస్తార్ కాంజుగేషన్ రాయాలని చెప్పారు. అందుకే యుఆర్ అంటే ఎస్తాస్ అని రాశారు. నార్మల్గా తూ ఎస్తాస్ అని చెప్పచ్చు. తూ చెప్పినా చెప్పుకున్నా ఏం కాదు. లెయిర్ అంటే టు రీడ్. ఇది వర్బ్ V4లోకి చేంజ్ చేస్తున్నప్పుడు ఈఆర్ఐఆర్ వర్బ్స్కి INDO రాస్తామని చెప్పాం కదా. అలా INDO కొన్ని వాటికి రాస్తాము, కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. ఆ ఇర్రెగ్యులర్ వర్బ్లు ఇది ఒకటి. INDO కాకుండా YNDOతో ఎండ్ అయ్యే వర్బ్ ఇది. లేయందో అంటే రీడింగ్. అలా ఇర్రెగ్యులర్తో ఏం ఎండ్ అవుతాయి? YNDOతో ఎండ్ అవుతాయి. ఎండింగ్ ఒక 10 11 ఉంటాయి. అవి చాలా ఈజీగా గుర్తుపడతాం. ఈఆర్ఐఆర్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నేర్చుకున్నాం కదా ఇర్రెగ్యులర్, అవే YNDOతో ఎండ్ అవుతాయి. ఇవి మీకు ప్రెజెంట్ కంటిన్యూస్లో అర్థమవుతాయిలేండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఇట్ ఈస్ గుడ్ అంటే ఎస్తా బి అని చెప్తాం. ఏదైనా ఫిలిం గురించి, ఏదైనా మ్యూజిక్ గురించి బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నప్పుడు ఎస్తా బి అని కూడా వాడుకోండి అని చెప్తున్నారు, వాడచ్చు అని చెప్తున్నారు అంతే. అలాగే బాగలేదు అంటే మాల్ చెప్పొద్దండి. మరి సేమ్ బుక్ ఎంటర్టైనింగ్గా లేదు, ఇంట్రెస్టింగ్గా లేదు, మూవీ ఎంటర్టైనింగ్గా లేదు, అప్పుడు నో ఎస్తా మాల్ అని చెప్పనవసరం లేదు. నో ఎస్తా బి అని చెప్తే సరిపోతుంది. అదే ఇక్కడ పాయింట్. We don't tend to use está mal as much in this last context to express that something is not entertaining, interesting, amazing. We tend to play no está bien instead. సో బాగలేదు, ఏదైనా మూవీ బాగలేదు, అలాంటప్పుడు నో ఎస్తా మాల్ అని చెప్పనవసరం లేదు, నో ఎస్తా బియన్ అని చెప్తే సరిపోతుంది. యూ విల్ నెవర్ ఫైండ్ ఏస్ ఫాలోడ్ బై బిఎన్ మాల్. ఖచ్చితంగా అడ్వర్బ్స్ కదా ఇవి. బిఎన్కి మాల్కి ఎస్తానే రాయాలి, ఏస్ అయితే రాయం. కానీ హవెవర్ ఎస్తా కెన్ బి ఫాలోడ్ బై బుయనో మాలో, బట్ ద మీనింగ్ విల్ బి డిఫరెంట్. కానీ ఎస్తా అడ్జెక్టివ్ కూడా వాడతాం, బుయనోకి మాలోకి కూడా వాడచ్చు. పైన ఇంతవరకు నేనేం చెప్పానా? బుయనో మాలో వస్తే ఇట్ ఈజ్ అంటే ఏస్ వాడండి, లేదంటే బిఎన్ మాల్ అనే వచ్చినప్పుడు ఇట్ ఈజ్ అంటే ఎస్తా వాడండి అని చెప్పా. బిఎన్ మాల్ ముందర ఎస్తా వాడాలి, ఏస్ వాడకూడదు. బుయనో మాలో ముందర ఏస్ వాడాలి, ఎస్తా వాడకూడదు అన్నా. కానీ ఇక్కడ ఏం పాయింట్ చెప్తున్నా? బిఎన్ మాల్ ముందర ఏస్ వాడకూడదు, ఎస్తా కెన్ బి ఫాలోడ్ బై బుయనో మాలో. సో బుయనో మాలో ముందర ఎస్తా వాడచ్చు, బట్ మీనింగ్ చేంజ్ అవుతుంది. ఎక్కువ వాడము, రేర్గా వాడతాం. ఎగ్జాంపుల్, మై గ్రాండ్ మాస్ రైస్ పుడ్డింగ్ ఈజ్ టేస్టీ అంటున్నాం. మై గ్రాండ్ మాస్ రైస్ ఎల్ అర్రోస్ కోన్ లెచేదే మీ అబుయేలా అంటున్నాం. ఎస్తా అంటే ఈజ్, టేస్టీ అంటే బుయనో. నార్మల్గా బుయనో అంటే గుడ్ కదా, కానీ ఇక్కడ వచ్చేదానికి టేస్టీ అని మీనింగ్ వస్తుంది. ద బాయ్ ఈజ్ ఇల్. నార్మల్గా ఇల్ అంటే జబ్బు పడడం కదా. దిస్ బాయ్ అంటే ఎస్తే, బాయ్ అంటే నిన్యో, నిన్యో మస్కులిన్ కాబట్టి దిస్ అంటే ఎస్తే రాశారు. ఈజ్ అంటే ఎస్తా, ఇల్ అంటే మాలో. ఇలా నార్మల్గా బుయనో మాలో ముందర ఏస్ వాడాలి, ఎస్తా వాడితే ఇలా మీనింగ్ చేంజ్ అవుతుందని అర్థం. అలాగే మనం నేర్చుకున్నాం, ఫుడ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాగుంది అన్నప్పుడు ఎస్తార్ వరకు నేర్చుకున్నాం కదా A1 లెవెల్లో. అక్కడ ఒక పాయింట్ వచ్చింది,
ఫుడ్ బాగుంది డిలీషియస్గా ఉంది అన్నప్పుడు ఎస్తా అని వాడతాం. ద సూప్ ఈజ్ డిలీషియస్ అంటే లా సోఫా ఎస్తా డెలిసివోసా అని చెప్తాం. అలా చెప్పచ్చు. సో ఫుడ్ బాగుంది అన్నప్పుడు ఎస్తారు వర్బ్ కూడా యూస్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ టేస్టీ అన్నప్పుడు ఇక్కడ ఏస్ బుయనో అని రాశాం. బాగుంది అన్నప్పుడు ఎస్తా బుయనో అని వాడచ్చు. బాగలేదు, తనకి హెల్త్ ఆరోగ్యం బాగలేదు అలాంటప్పుడు ఎస్తా మాలో అని చెప్తాం. నార్మల్గా అయితే బుయనో మాలో ముందర ఎస్తా రాదు, ఏసే వాడాలి. బిఎన్ మాల్ ముందర ఎస్తా వాడాలి, అది పాయింట్. కానీ బుయనో మాల్ ముందర ఇలా ఎస్తా రాసినప్పుడు మీనింగ్ చేంజ్ అవుతుంది. ఎక్కువగా రాయము, గుర్తుపెట్టుకోండి. ఫుడ్ టేస్టీగా ఉంది బాగుంది అన్నప్పుడు ఎస్తా బుయనో అని వాడతాము. బాగలేదు, హెల్త్ బాగలేదు అన్నప్పుడు ఎస్తా మాలో వాడండి, సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా?